ఇక్కడ మనము 125 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ ముందున్నాం. చాలామంది దీన్ని ప్రారంభోత్సవానికి ముందే చూడ్డానికి వస్తున్నారు. వీళ్ళందరూ ఈ స్టాచ్యూ ఉండడం వల్ల ఏం లాభం అనుకుంటున్నారు? ఒక పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉందో చూద్దాం. చెప్పండి అసలు అంబేద్కర్ స్టాచ్యూ వల్ల యూజ్ ఏంటంటారు? ఇది భారతదేశంలో మొట్టమొదటిగా మన హైదరాబాద్లో చేశారు. ఇది అంబేద్కర్ల కోసం కంటే మన హైదరాబాద్లో ఇంకా టూరిస్ట్ ఎక్కువ వస్తారు ఇది చూడడానికి. అంటే మా ఫస్టే ఆల్రెడీ డెవలప్ అయింది హైదరాబాద్, ఇంకా డెవలప్ అవుతుంది. మన కేసీఆర్ మంచిగా చేశారు ఇక్కడ అన్నీ. ఇది చూడడానికి ఇప్పుడు ప్రసాద్ థియేటర్ మొత్తం రోడ్ చూశారు కదా, అన్నీ డెవలప్ అయినాయి. ఇంకా ఇది చేస్తే ఇంకా పబ్లిక్ ఎక్కువ వస్తుంది. ఓకే. ఇది పబ్లిక్ లేకపోతే డెవలప్‌మెంట్ కోసమేనా? లేకపోతే ఇంకేదన్నా ఇది ఒక ఇండికేట్ చేస్తుందా? ఏం చెప్తుంది ఈ విగ్రహం? ఈ విగ్రహం అంటే ఇప్పుడు చూస్తే మన ఇక దళిత్ మంది కంటే చూస్తుంది మన ప్రపంచం అంతా, అంటే మన భారతదేశంలో ఫస్ట్ సారి అయింది కదా ఇక్కడ. ఈ దళిత్ మతం కోసం గర్వహిస్తారు. అంటే మన కేసీఆర్ చేస్తారు అలా గర్విస్తారు అంతే. ఇప్పుడు ఈ విగ్రహం పెట్టారు కదా అని చెప్పేసి రేపు బీఆర్ఎస్ ఓట్లు, దళిత ఓట్లు ఎక్కువ పడతాయా? బీఆర్ఎస్కి ఏం పడదు. బీఆర్ఎస్ మన టీఆర్ఎస్ అంటే మన రాష్ట్రాల్లో ఉంటుంది కదా, ఇది రాష్ట్రం మాత్రం పోతుంది. అంటే ఇప్పుడు మా భారతదేశంలో బీఆర్ఎస్ ఇంకా ఫస్ట్ ఇప్పుడే పెట్టారు కదా. సరే, ఇక్కడైనా తెలంగాణలో అయినా బీఆర్ఎస్కి దళిత ఓట్లు ఎక్కువ పడే అవకాశం ఉందా? ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చెప్పను సార్ మనం, ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ అంతా మొత్తం ఉంది కానీ ఇప్పుడు బీఆర్ఎస్ చెప్పడానికి లేదు, ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ ఉంటుండే కదా సార్. ఓకే, స్టేట్లో తెలంగాణలో ఈ విగ్రహం వల్ల దళిత ఓట్స్ ఇంకొద్దిగా ఎక్కువ పడవచ్చా? దళిత ఓటు మాత్రం ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ఇది కొంచెం కేసీఆర్ చేశారని కొంచెం గర్విస్తారు. మొత్తం ఓటు మాత్రం కొంచెం 50-50 అనుకోరు. అయితే ఇప్పుడు హుజూరాబాద్ ఎన్నికలప్పుడు దళిత బంధు అని ఒక పథకం తెచ్చారు. ఆ పథకం తెచ్చినా కానీ అక్కడ బీఆర్ఎస్ లేకపోతే ఆ రోజు టీఆర్ఎస్ ఓడిపోయింది. మరి అలాంటప్పుడు ఈ విగ్రహం వల్ల యూజ్ ఉంటుందా? ఈ విగ్రహం వల్ల యూజ్ అంటే ఇది ఫస్ట్ స్టార్టింగ్ ప్లానింగే అదే ఉంటుందేమో అంటా నేను. అంటే నేను ఆలోచిస్తుంటే ఇది ప్లానింగ్ కొంచెం దళిత మంది కోసం చేశారేమో అది. అందుకంటే ఇప్పుడు మన ఎక్కడా లేదు కదా హైదరాబాద్లో, ఫస్ట్ ఇది ఇప్పుడు ఫస్ట్ అది శంషాబాద్ దగ్గర ఉంది కదా, మధ్వాచార్య స్టాచ్యూ ఉంది కదా, యూనిటీ యాప్. అలాగే ఇది కూడా చేశారు, రామానుజాచార్య స్టాచ్యూ ఉంది కదా. అలాగే ఇప్పుడు పబ్లిక్ మాత్రం ఇక్కడ వస్తుంది, ఎక్కువ టూరిస్ట్ అవుతుంది ఇది. అవును, అది యూనిటీ స్టాచ్యూ అన్నారు. మరి ఇది ఏం స్టాచ్యూ అవ్వచ్చు? ఇది దళిత్ క్రాంతి అయ్యవచ్చు. ఇంకా అంటే మన ఇది దళిత్ అంబేద్కర్ గురించి మీకేం తెలుసు చెప్తారా ఏమన్నా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే సంవిధాన హిందీ హిందీ బోల్ రే హిందీ హిందీ కన్నడ కన్నడ ఏం చెప్పు, ఇది అమ్మాయి అన్న చెప్తుందా? జై భీమ్ అని చెప్పు, జై భీమ్ చెప్పు, జై భీమ్ అను, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్ చెప్పు. ఇంకేమన్నా ఉంటుంది చెప్పు. సంవిధాన శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సంవిధాన శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నారు. ఫస్ట్ మొత్తం సంవిధానం చేసేవాడే మన అంబేద్కర్ చేశారు. మనం ఇండియాలో మొత్తం సంవిధానం గురించే నడుస్తుంది ఏదైనా. సంవిధాన శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ బొమ్మ ఎందుకు తెచ్చారు ఇక్కడికి? ఈ బొమ్మ అంటే ఇప్పుడు ఉంది కదా సార్, ఇది స్టాచ్యూ ఆఫ్ అంటే అంబేద్కర్ భవన్ సేమ్ ఉందేమో అని చేశారు. ఓకే, అంటే మీకు అంబేద్కర్ అంటే బాగా అభిమానమా? అంబేద్కర్ అంటే ఇప్పుడు మన సంవిధానం తెచ్చేవాడు అంబేద్కర్ ఉన్నా కదా సార్. సంవిధానం మీన్ రాసేందుకోసం నడుస్తుంది. ఏదైనా అంబేద్కర్ గర్వించాలి, ఏదైనా ఏమంది అయినా గర్వించాలి. జై భీమ్, జై భీమ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.